మాతృదేవోభవ, పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. నా ఫోన్ నెంబర్ 9295909819. ఓకే, ఇప్పుడు మనము సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు పక్ష ఫలితాలు, గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి వారికి 1వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 నుండి 15వ తారీఖు సెప్టెంబర్ నెల 2025 వరకు గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇందులో నా సొంత కల్పితాలు కానీ కవిత్వాలు కానీ ఏమీ ఉండవండి. శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. అయినా ఎవరు ఎంత నిష్ణాతులైన వారు చెప్పినా 10 నుంచి 15% లోపల మాత్రమే అవుతుంది. నిష్ణాతులైన వారు చెబితే లేదు మా కథలో మేము చెప్తామంటే అది ఆ మాత్రం కూడా జరగకపోవచ్చు. అంచేత దీని ఫలితం చాలా తక్కువగా ఉంటుంది. మీ వ్యక్తిగత జాతకం మీ యొక్క జీవితాన్ని 100% ఖచ్చితంగా మనకి చూపించగలుగుతుంది నిష్ణాతులైన వాళ్ళు రాస్తే. అప్పుడు దానికి ఈ గోచార ఫలితాన్ని అన్వయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ తులారాశి వారికి జన్మంలో కుజుని యొక్క సంచారం 3 రోజులు జరుగుతున్నదండి. ఇక మనం చెప్పుకుంటున్నటువంటి పక్ష ఫలితాలు కాబట్టి 3 రోజులు ఉంటే మరి మిగతా 12 రోజులు ఎక్కడ పోయినాయి అన్నట్టయితే వ్యయంలో ప్రారంభమైందండి. వ్యయం అంటే తులారాశికి వ్యయ స్థానం ఏమవుతుందంటే కన్యారాశి అవుతుంది. ఆ కన్యారాశిలో 12 రోజులు సంచారం చేస్తున్నాడు ఈ కుజు భగవానుడు. అలాగే జన్మంలో 3 రోజులు. ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి విశేషం ఏంటంటే కుజుని యొక్క సంచారం వ్యయంలో కానీ ఇటు జన్మంలో కానీ 2 చోట్ల కూడా ఆయన శుభ ఫలితములను ఇవ్వజాలరు గోచార రీత్యా. వ్యయంలో ఉన్నప్పుడు ధన వ్యయము, శత్రు భయము, మనోవిచారము, కొంతమందికి భార్యా నష్టము, కొంతమందికి కారాగారం. ఎందుకంటే ఇది సుమారుగా ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్టయితే 70 కోట్ల మందికి సంబంధించినటువంటి విషయం సుమారుగా అప్రాక్సిమేట్గా. అందుచేత అందులో పరమ పుణ్యాత్ములు ఉంటారు, పరమ దరిద్రులు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళలో కొంతమంది దొంగలు ఉంటారు కదండి, వాళ్ళకి కారాగార శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. ధన నష్టం జరుగుతుంది, ధన వ్యయం జరుగుతూ ఉంటుంది వ్యయ స్థానంలో ఉన్నటువంటి 12 రోజుల్లో. ఇక జన్మంలోకి వచ్చి 3 రోజులు ఉంటారు. ఆ జన్మంలోకి వచ్చి ఉన్న 3 రోజుల్లో మనిషి ప్రవర్తన తేడాగా ఉంటుంది, మాటలో బాగా అహంకారతనంగా ఉంటుంది, కఠినత్వం ఉంటుంది. దాంతో మిత్రులుగా ఉన్నటువంటి వారు కూడా శత్రువులుగా మారేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో వీరు కొన్ని అలవాట్లకు కూడా పాత ఇప్పుడు ఒకప్పుడు ఉన్నాయనుకోండి, అలవాట్లు బట్టి దానికి అటు ఆకర్షితులయ్యేటట్టు అవకాశం కూడా లేకపోలేదు. అలాగే గాయాలు కూడా అయ్యే అవకాశం కూడా ఉంటుంది జన్మంలో 3 రోజుల సంచారంలో. ఇకపోతే 5వ స్థానంలో, పంచమ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నదండి. అలాగే 6వ స్థానంలో సంచరించేటటువంటి శని యొక్క ఫలితాలు కూడా 5వ స్థాన ఫలితాలనే ఇవ్వబోతున్నారు. కాబట్టి ఇక్కడ 5వ స్థానంలో శని, రాహు 2 గ్రహాల యొక్క దుష్ప్రభావము సంతానం మీద ముఖ్యంగా చూపించబోతున్నారు. ఇదేమవుతుంది అన్నట్టయితే పిల్లలకి బుద్ధివాదం తగ్గిపోతుంది, చెడు స్నేహాలు పెడతారు, వివేకంగా ఆలోచించరు, చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, ఆటల మీద శ్రద్ధ పెరుగుతుంది, కొన్ని గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది, గాయాలయ్యి తద్వారా ధన వ్యయం అయ్యేటటువంటి అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందండి పిల్లలకి. ఈ గాయాలు అవటం ద్వారా ఆ విధమైన ఫలితాన్ని రాహు, శని ఇద్దరు కూడా పోటీగా పిల్లల మీద దుష్ప్రభావం చూపిస్తూ ఉన్నారు. కొంతమంది చెడు స్నేహాలు అవి ఉంటాయి. వయసుని బట్టి కూడా ఇప్పుడు 10th ఇంటర్మీడియట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు హీరోలా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు కొంచెం బాజీ చేసుకొని చిన్నగా మాట్లాడిన వాడు కూడా ఏదో పెద్ద హీరో అయిపోయాను అనుకుంటాడు. ఎక్కువ చెడు వైపు మనిషి సహజత్వం అలా ఉంటుందండి. చెడు వైపుకి ఎక్కువగా ఆకర్షితులు అవుతూ ఉంటారు. కాబట్టి అటువంటి వారు వేరే రకరకాల చెడు అలవాట్లు, వేరే రకరకాల చెడు స్నేహాలు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఆ టైంలో మాత్రం పిల్లల్ని బాగా జాగ్రత్తగా గమనించుకోవలసి ఉంటుంది తులారాశి వారు. ఈ రాహుని, శని కూడా, అలాగే కుజుడు కూడా వీరికి అనుకూలం కాదు. ఇకపోతే ఇక్కడ వీరికి ఈ తులారాశి వారికి గురుడు మిక్కిలి అనుకూలంగా ఉన్నాడు భాగ్యస్థానంలో ఉండి. తద్వారా అక్కడ ఏమవుతుంది అన్నట్టయితే వివాహం కానిటువంటి పిల్లలకి గోచార రీత్యా భాగ్యస్థానంలో
సంచారం, గురు సంచారం వివాహ సమయంగా కూడా నిర్ణయం చేయడం జరిగింది పెద్దలు. అక్కడ మీకు ఇంకోటి ఏంటంటే దేవుడి మీద భక్తి పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఇక్కడ భాగ్యస్థానం కాబట్టి తల్లిగారు, భాగ్యం అంటే ప్రతిదీ భాగ్యమే. తల్లిగారు తండ్రి గారితో వాళ్ళు పొద్దుట లేచి మనం దర్శనం చేసుకోవడం భాగ్యం, మంచి భార్య దొరకడం భాగ్యం, మంచి పిల్లలు ఉండడం ఒక భాగ్యం, మంచి వాహనం ఉండడం భాగ్యం, మంచి చక్కగా మాట్లాడగలగడం భాగ్యం, చక్కగా పాట పాడగలగడం భాగ్యం, మంచిగా చదువుకోవడం భాగ్యం, ప్రతిదీ భాగ్యమేనండి. ఆ విధంగా భావాద్భావం అని చెప్పేసి భక్తిగా ఉండటం భాగ్యం. మంచి పిల్లల యొక్క ప్రభావం కూడా, పిల్లల మీద కూడా ఈ గురువు యొక్క దృష్టి పడి మనకి భావాద్భావం కాబట్టి ఈ ప్రభావం పిల్లల మీద కూడా మంచిగా పనిచేస్తూ ఉంటుంది ఈ భాగ్యస్థానంలో గురువు యొక్క సంచారం. అలాగే దశమ ఏకాదశ 2 స్థానాలలో శుక్రగ్రహం యొక్క సంచారం జరుగుతోందండి. దశమ స్థానంలో 14 రోజులు, ఏకాదశ స్థానంలో 1 రోజు మాత్రమే. ఏదేమైనప్పటికీ కూడా 2 స్థానాలలోనూ అంటే 15 రోజులు కూడా మీకు ఈ తులారాశి వారికి అత్యంత శుభప్రదంగా ఫలితాలన్నీ ఇవ్వబోతున్నారు. దశమ స్థానంలో ఉన్నప్పుడు వృత్తి ఉద్యోగాలలో ప్రమోషన్ రావటము, లేకపోతే ఇంక్రిమెంట్ కలవటము, ప్రమోషన్ రావటము, అలాగే ప్రైవేట్ జాబ్ అయినా కూడా వాళ్ళ బాస్ ఎవరైతే ఉన్నారో, యజమాని ఎవరైతే ఉన్నారో ఆయన బాగా సంతృప్తి చెందటం, ఈయన బాగా మెచ్చుకోవడం, అప్రిషియేట్ చేయటం, ఈయనకేదో అప్పుడప్పుడు కొంచెం బోనసులు, స్పెషల్ బోనసులు కూడా ప్రకటిస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. అలాగా ఆ విధంగా ఉద్యోగంలో ఉన్నత స్థితి కలగటం అనేటటువంటిది చెప్పుకోదగినటువంటి పరిణామం. అలాగే ఏకాదశ స్థానంలో 1 రోజు మంచి లాభాలు అవి పొందడానికి, మంచి నైపుణ్యం చూపించడానికి, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఏకాదశ స్థానంలో 1 రోజు. మొత్తం మీద శుక్రుడు పూర్తిగా 15 రోజులు అనుకూలమైనటువంటి పరిస్థితి ఇస్తున్నాడు. ఇకపోతే ఏకాదశ స్థానంలో నిజానికి చెప్పాలన్నట్టయితే, అంటే ఏకాదశ స్థానం ఏదవుతుందంటే మనకి తులారాశి వారికి సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి మొత్తం ఏకాదశ స్థానంలో అంటే సింహరాశిలో 4 గ్రహాల యొక్క గ్రహ కలయిక ఉందండి. శుక్రుడు 1 రోజు, రవి 15 రోజులు, బుధుడు 15 రోజులు, కేతు 15 రోజులు. ఏకాదశ స్థానంలో ఏ గ్రహము ఉన్నా ఆ గ్రహము ఈ గ్రహము అని లేదండి, మొత్తం ఉన్నటువంటి అన్ని గ్రహాలు కూడా గోచారరీత్యా ఏకాదశ స్థానంలో ఉన్నప్పుడు అన్నీ యోగించి తీరతాయి. దానికి ప్రత్యేకంగా మళ్ళీ లెక్కలు గణితాలు చేయవలసినటువంటి పని లేదు. కాబట్టి ఇక్కడ రవి, బుధ, కేతువులు ముగ్గురు కూడా పోటీపడి వీరికి అత్యంత ధనలాభం, అలాగే వ్యవహారాల్లో లాభం, ఇంట్లో సోదరులందరూ మంచి సపోర్ట్ చేస్తారు. అలాగే వ్యవహారం ఏదైనా లేదా ఒక వ్యాపారం ఏదో కొత్తగా మొదలుపెట్టారు, అందులో విజయం సాధిస్తారు. కొంతమందికి ఏదో అయిపోతాడేమో ఈ మధ్యకాలంలో, ఆరోగ్యం బాగాలేదా అనుకున్న వాడికి కూడా ఈ ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి 4 గ్రహాల యొక్క ప్రభావం వల్ల వాడు త్వరలోనే లేచి కూర్చుని పోతాడని ఎవరికి గ్యారంటీ లేనివాడు ఆశ్చర్యకరంగా వాడు మంచి ముక్కురాదాయన బయటకు వస్తాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా ఏకాదశి స్థానంలో ఉన్నటువంటి ఈ 4 గ్రహాల వల్ల కలుగుతున్నది. ఇకపోతే మనం చెప్పుకున్నాం కదండి, కుజుడి గురించి మనం మొదట చెప్పేసుకున్నాం కాబట్టి ఇంకా దాని గురించి చెప్పుకునేది లేదు. మొత్తంగా ఈ తులారాశి వారికి చెప్పుకోవాలి అన్నట్టయితే ఎక్కువ గ్రహాలు అనుకూలతగానే ఉన్నాయి. ఎట్లా? గురువు, శుక్రుడు, రవి, బుధ, కేతువు 5 గ్రహాల యొక్క అనుకూలత ఉన్నది. అంటే సగం కంటే ఎక్కువ, చాలా బాగుందని చెప్పుకోవచ్చు. 15 రోజులు కూడా ఈ తులారాశి వారి యొక్క గోచారం చేత చాలా చక్కటి ఫలితాలన్నీ ఉంటాయి. ఏదేమైనప్పటికీ కూడా కొన్ని గ్రహాలు, ఇక్కడ శని అనుకూలంగా లేడు, రాహు అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు. కాబట్టి కొన్ని గ్రహాలు ఖచ్చితంగా ప్రతికూలంగానే ఉంటాయి. కాబట్టి మనం ఏ గ్రహాలు ఏ విషయాల్లో, ముఖ్యంగా శని రాహులు పిల్లల విషయంలో, సంతానం విషయంలో దుష్ట ప్రభావం చూపిస్తున్నాయి. అలాగే కుజుడు గాయాలు అవటానికి, డబ్బులు ఖర్చుకి, ఈ 4 విషయాల్లో తగు జాగ్రత్తలు మన వంతుగా మనం తీసుకుంటూనే మిగతా దేవుడి మీద భారం వేసి పూజ ఆ ప్రార్థన చేయండి, సరిపోతుంది. ఎందుకంటే 6 రకాలుగా మనం కష్టపడి పనిచేస్తే 7వ రకంగా మనకి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుందని చెప్పి శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుచేత ఆ విధమైనట్టుగా మీరు చేసుకున్నట్టయితే మొత్తంగా చెప్పుకోవాలంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి 7 రాశుల్లో ఈ తులారాశి వారికి అత్యంత అనుకూలమైన ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నది. చూద్దాం, ఇంకా 5 రాశులు ఉన్నాయి కాబట్టి అవి కూడా చూద్దాం. ఈ విధంగా ఉంది. శుభం భూయాత్.